వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. దిస్ ఇస్ లుంబిని బూచలా. వెదర్ కండిషన్ ఎలా ఉంది ప్రజెంట్? సో బోత్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ చూసుకుంటే కపుల్ ఆఫ్ డేస్తో కంపారిజన్ ఇవాళతో చేసుకుంటే కొంచెం సిచ్యువేషన్ బెటర్ అయింది అని చెప్పొచ్చు. కొంచెం డిఫరెంట్ అయింది, ఎందుకంటే వర్ష సూచనలు కూడా భారీగా అతి భారీ వర్షాలు అయితే ఎక్కడా లేవు. కొంచెం మోస్తారు వర్షాలే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా మనము ఒడిశా తీర ప్రాంతం చూసుకుంటే అల్పపీడనం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తుంది. అలాగే వాయువ్య దిశగా అది వెళుతూ కొంచెం బలహీన పడుతుందన్నమాట. సో బలహీన పడుతుందంటే ఎఫెక్ట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అండ్ టైం టు టైం బలహీన పడుతుందన్నమాట అల్పపీడనం. అయితే కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. మోస్తారు వర్షాలు ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా ఈ రెండు భాగాల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తీరం వెంబడి ఈదురుగాలులు అయితే ఎక్కువగా వీస్తున్నాయి. కొంచెం బలంగానే ఉంటుంది ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కండిషన్ అయితే ఇలా ఉంది. నిజంగా ఇందాక అనుకున్నట్టుగా చూసుకుంటే కపుల్ ఆఫ్ డేస్తో పాటు ఇవాళ చూసుకున్నా కూడా కొంచెం సిచ్యువేషన్ బెటర్ అయింది, అండర్ కంట్రోల్ ఉంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట వెదర్. ఓకే, తెలంగాణలో ఇవాళ వెదర్ కండిషన్ చూసుకుంటే కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంది సిచ్యువేషన్. అంటే ఎక్కువగా అతి భారీ వర్షాలు అయితే లేవు, కానీ ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరి ఏ డిస్ట్రిక్ట్స్కి ఎల్లో అలర్ట్ ఉంది అని చూసుకుంటే కనుక మనము ఆదిలాబాద్ కానీ, భువనగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, అలాగే జనగాం, రంగారెడ్డి, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే మనము కొమరం భీం కానీ, మంచిర్యాల ఈ జిల్లాలకు ఎక్కువగా ఎల్లో అలర్ట్ ఉందన్నమాట. ఎల్లో అలర్ట్ అంటే తెలుసు కదా, బీ అప్డేటెడ్. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ డిఫరెన్సెస్ అయితే ఉండకపోయినా కూడా అప్డేటెడ్గా ఉండండి, టైం టు టైం తెలుసుకుంటూ ఉండండి ఏమవుతుంది ఏంటనేది. ఒక చిన్న అబ్జర్వేషన్ పెట్టుకుంటే బెటర్. అలాగే హైదరాబాద్లో చూసుకుంటే మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇవాళ. అయితే ఈదురుగాలులు కూడా కొంచెం ఉన్నాయి, ఎక్కువగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయన్నమాట ఈదురుగాలులు. సో ఇది కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కమింగ్ డేస్లో కూడా. సో చూసుకుందాం నెక్స్ట్ ఎలా అవుతుందని చెప్పేసి. అయితే మెయిన్గా మనము మినిమం టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ గురించి చూసుకుంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇవాళ మార్నింగ్ 8:30కి ఇచ్చిన రికార్డింగ్ అనమాట ఇది. సో మినిమం టెంపరేచర్ వచ్చేసి మనకు మెదక్లో రికార్డ్ అయింది. తెలంగాణలో చూసుకుంటే ఐఎండీ రికార్డ్ ప్రకారం 20 డిగ్రీ సెల్సియస్ ఉంది. అలాగే మినిమం టెంపరేచర్ జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే కనుక 22.6 డిగ్రీ సెల్సియస్ ఉందన్నమాట. అది కూడా పటాన్ చెరువులో రికార్డ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ కూడా మనకు పటాన్ చెరువులోనే రికార్డ్ అయిందనమాట. సో మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి జిహెచ్ఎంసీలో 26.2 డిగ్రీ సెల్సియస్ అనమాట ఇందాక అనుకున్నట్టుగా. అలాగే నెక్స్ట్ మినిమం టెంపరేచర్ వచ్చేసి ఐఎండీ రికార్డ్ చేసిన దాని ప్రకారం ఆదిలాబాద్లో, అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, అంటే హైదరాబాద్ని కాకుండా మిగతా పార్ట్లో చూసుకుంటే ఆదిలాబాద్లో మ్యాక్సిమం రికార్డ్ అయిందనమాట. సో ఎల్లో అలర్ట్ కొన్ని ప్లేసెస్కి ఉంది. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకున్నాము. అండ్ ఈవినింగ్కి కొంచెం చేంజ్ అవుతుందా లేదంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. బట్ అంటిల్ దెన్ కీప్ అప్డేటెడ్ అనమాట మీరు కూడా. అండ్ అలాగే నేను కూడా ఇమీడియట్గా వచ్చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ టీవీ9 డిజిటల్. దిస్ ఈజ్ లుంబిని బూచలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.